హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూపులారా, శ్రీమద్ భాగవత పారాయణానికి ఆహ్వానం. అందులో భాగంగా శ్రీమన్నారాయణ భజన చేసి ప్రార్థన చేసి పారాయణంలోకి వెళదాం. ఏడు కొండలవాడ ఏడాదగున్నావో, ఏడు కొండలవాడ ఏడాదగున్నావో, ఏడాదగున్నావో ఏలా నన్నేలరావో, ఏడాదగున్నావో ఏలా నన్నేలరావో, ఏలా నన్నేలరావో ఎద నన్ను మరచినావో, ఏలా నన్నేలరావో ఎద నన్ను మరచినావో. ఏడు కొండల స్వామి ఏడు కొండల స్వామి ఏడాదగున్నావో, ఏడాదగున్నావో ఏలా నన్నేలరావో, ఏలా నన్నేలరావో ఎద నన్ను మరచినావో. ఏడు కొండలవాడ ఏడాదగున్నావో. దీనుడన్నీగానా దిగులు దించు బీరానా, దీనుడన్నీగానా దిగులు దించు బీరానా, దిగులు దించు బీరానా దిక్కెవ్వరు జయగాన, దిగులు దించు బీరానా దిక్కెవ్వరు జయగాన, దిక్కెవ్వరు జయగాన దిన జన సంతాన. ఏడు కొండలవాడ ఏడాదగున్నావో. ఎందరను బ్రోచినావో ఎలా నన్ను వినారావో, ఎందరను బ్రోచినావో ఎలా నన్ను వినారావో, ఎలా నన్ను వినారావో ఎటకు పొమ్మున్నావో, ఎలా నన్ను వినారావో ఎటకు పొమ్మున్నావో, ఎటకు బొమ్మన్నావో ఎట్లా బాగున్నావో, ఎటకు బొమ్మన్నావో ఎట్లా బాగున్నావో. ఏడు కొండలవాడ ఏడాదగున్నావో. భారముంచు నించినావా, భారముంచు నించినావా కరుణించి కనపడవా, భారముంచు నించినావా కరుణించి కనపడవా, కరుణించి కనపడవా కరుణాకరుడవు కావా, కరుణించి కనపడవా కరుణాకరుడవు గావా, కరుణాకరుడవు గావా
కన్నీరు తుడువావా. కరుణాకరుడవు గావా, కన్నీరు తుడవావా. ఏడు కొండల వాడ ఎడదాగున్నావో, ఏడదాగున్నావో, ఎలా నన్నేలరావో, ఎలా నన్నేలరావో, యద నన్ను మరచినావో. ఏడు కొండల వాడ ఎడదాగున్నావో. రయమున నన్నుగాన రావాయికనైనా, రయమున నన్నుగాన రావాయికనైనా, రావాయికనైనా, రాజీవాలోచన రావాయికనైనా, రాజీవాలోచన రాజేశ్వరి జీవన, రాజీవలోచన రాజేశ్వరి జీవన. ఏడు కొండలవాడ ఎడదాగున్నావు, ఎడదాగున్నావో, ఎలా నన్నేలరావో, ఎలా నన్నేలరావో, ఎద నన్ను మరచినావో. ఏడు కొండలవాడ ఎడదాగున్నావో. హరి ఓం. ఆత్మస్వరూపులరా, అద్భుతమైనటువంటి గీతాన్ని రచించి వినిపించినటువంటి వారికి సర్వదా పరమేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడు ఆయురారోగ్యములు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఇంతవరకు కూడా శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కంధాన్ని పారాయణం చేస్తూ, ద్వితీయ స్కంధంలో అనేకమైనటువంటి అంశాలను పూర్తి చేస్తూ శ్రీమన్నారాయణ అవతార లీలా విశేషాలన్నింటినీ చెప్పుకుంటున్నాం. అందులో ముందుగా అనేక అవతారాల విశేషాలన్నింటినీ కూడా క్లుప్తంగా చెప్పుకుంటూ, ఇప్పుడు ఇంతకుముందు అధ్యాయంలో అంటే ఇంతకుముందు భాగంలో కొన్ని అవతారాల గురించి అంతా చెప్పుకుంటూ ఈరోజు మత్స్యావతారం గురించి మనం చెప్పుకుంటున్నాం. మిగతా అవతారాలను ఒకసారి పునశ్చరణ చేసుకోవడానికి ఒకసారి మీరు ముందు భాగాన్ని వినాలని కోరుకుంటూ మత్స్యావతారాన్ని ప్రారంభిద్దాం. బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెబుతున్నారు అని సుఖబ్రహ్మర్షి పరీక్షణ్ మహారాజుకు చెబుతూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మత్స్యావతారంలో ప్రళయకాలంలో సమస్తము కూడా జలమయమై ఉంది. ఆ పరిస్థితిని వయోస్వతమును ముందే గ్రహించాడు. వెళ్ళి ఒక పడవ మీద కూర్చున్నాడు. అప్పుడు భగవంతుడు విచిత్రమైనటువంటి మత్స్యావతారాన్ని ఎత్తవలసి వచ్చింది. భూతలానికి ఆశ్రయమైన ఆ దేవదేవుడు అప్పుడు ఎల్ల ప్రాణులకు కూడా నివాసమయ్యాడు. నా వదనం నుండి జారిపడినటువంటి అంటే నా ముఖం నుండి జారిపడినటువంటి వేదశాఖలు సంకీర్ణం కాకుండా విభజించి దేవతల కోరిక మేరకు మళ్ళీ నాకు ప్రీతితో అందచేశాడు. వైవస్వత మనువు అధిష్ఠించిన నావ సముద్రంలో మునిగిపోకుండా కాపాడాడు. నాయనా నారద, మహనీయమైనటువంటి ఆ మత్స్యావతారాన్ని వివరించడం ఎవరికి సాధ్యమవుతుంది? తర్వాత కూర్మావతారాన్ని గురించి చెబుతాను వీరు. కూర్మావతారంలో పూర్వం
దేవతలు రాక్షసులు అమృతం సాధించాలనేటువంటి ప్రయత్నంలో మందరగిరిని కవంగా చేసుకుని క్షీరసాగరాన్ని వధించారు. ఆ కవము లాంటి కొండ కద అంటే కొండ కడలి నడుమ, సముద్రము నడుమ మునిగిపోయింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన వీపు దురద తొలగించుకోవడానికి అన్నట్లు గిరగిరా తిరుగుతున్న ఆ పర్వతాన్ని కూర్మరూపం అంటే తాబేలు రూపం ధరించి తన వీపు మీద పెట్టుకున్నాడు. ఈ విధంగా కూర్మావతారాన్ని సార్థకం చేశాడు. తర్వాత నరసింహ అవతారం. ఈ నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడైనటువంటి రాక్షసుడు దేవతలను చాలా బాధించేవాడు. ప్రచండమైనటువంటి గదాదండంతో వస్తూ ఉన్నటువంటి ఆ హిరణ్యకశిపుడిని శ్రీహరి చూసి అతన్ని పరిమార్చి ముల్లోకాలని కూడా క్షేమంగా ఉంచాలని అనుకున్నాడు. వెంటనే కోరలతో భీతి గొలిపేటువంటి నోరుతో కోపంతో ముడిపడ్డ కనుబొమ్మలు గల నరసింహ అవతారాన్ని ధరించాడు. వాడి గోళ్లతో ఆ రాక్షసుని హృదయాన్ని చీల్చి సంహరించాడు. అయితే హిరణ్యకశిపుడు అనగానే ఇక్కడ మనకు గుర్తుకొచ్చినటువంటిది నరసింహావతారం, ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు తండ్రికి వ్యతిరేకంగా శ్రీమన్నారాయణ్ణి భజించడం అతనికి ఇష్టం లేకపోవడం వల్ల అనేక బాధలకు గురయ్యాడు. చివరకు ఆ స్వామి అతన్ని కాపాడి రక్షించాడు. ఈ ప్రహ్లాద అనేటువంటి ఈ అవతారం అనేటువంటిది చాలా, ప్రహ్లాదుని రక్షించే నరసింహ అవతారం చాలా గొప్పది. తరువాత ఆదిమూల అవతారం. ఈ ఆదిమూల అవతారం అంటే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు మొసల చేత పట్టుబడతాడు. 1000 సంవత్సరాలు పోరాడతాడు. అయినా కూడా ఆ మొసలిని జయించలేడు. చివరికి శక్తినంతటినీ కోల్పోయి అంతవరకు తనకున్న బలమే బలం, నిజమైన బలం అనుకున్నాడు. ఆ బలం పనికిరాకుండా చివరికి ఆ శ్రీహరే దిక్కు అనేటువంటి భావానికి వచ్చి ఆక్రందన చేయడం మొదలుపెట్టాడు. ఆ భగవంతుడిని చివరకు నమ్ముకున్నాడు. అది విని వెంటనే ఆ పరమాత్ముడు ఆదిమూల అవతారంలో వచ్చి ఉత్సాహంతో ఆ మకరిని అనగా మొసలిని చంపి ఆ ఏనుగుని, ఆ గజేంద్రుడిని కాపాడాడు. ఇది ఆదిమూల అవతారం. తర్వాత వామనావతారం ఉన్నది. ఈ వామనావతారంలో చాలా అద్భుతంగా ఉంటుంది. యజ్ఞాధిపుడైనటువంటి ఆ విష్ణువు అదితి బిడ్డలలో కనిష్ఠుడైనటువంటి వాడు, ఉత్తమ గుణాలలో అందరికంటా జ్యేష్ఠుడయ్యాడు విష్ణువు. ఆయన వామన ఆకారంలో బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగుల నేల యాచించి పుచ్చుకున్నాడు. మూడు అడుగులతో ముల్లోకాలను కూడా ఆక్రమించాడు. తాను సర్వేశ్వరుడై ఉండి కూడా ఇంద్రుడికి రాజ్యాన్ని ముట్టజెప్పడానికి బలిని యాచించవలసి వచ్చింది. ధర్మాత్మల సొమ్ము వినయంగా వెళ్ళి ఉచిత పద్ధతిలో గ్రహించాలి కానీ మూర్ఖత్వంతో పోట్లాడి ఆక్రమించకూడదు. ఇది విషయం. తర్వాత బలిచక్రవర్తి పరమదాత. ఆ బ్రహ్మచారి అయినటువంటి వామనుని యొక్క పాదాలు కడిగి పవిత్ర తీర్థాన్ని తల మీద జల్లుకొని తనతో పాటు 3 లోకాలను కూడా నారాయణుడికి దారాదత్తం చేశాడు. ఈ ప్రపంచమంతా కూడా తన యొక్క కీర్తి ప్రతిష్టలని నిలుపుకున్నాడు.
ఆ దానం వల్ల దేవలోకం మీద తనకున్న పెత్తనం పోతుందని ఏమాత్రం కూడా జంకలేదు. శుక్రాచార్యుడు తనను హెచ్చరించినా కూడా లక్ష్యపెట్టలేదు. అంతేకాదు, అంతటితో పూర్తయింది. ఈ పరమేశ్వరుడు తరువాత ఇంకొక అవతారాన్ని దాల్చాడు. అది హంసావతారము. భక్తి యోగానికి సంతసించి ఆత్మతత్వం తెలియపరిచేటువంటి భాగవతం అనేటువంటి పురాణం ఉపదేశించాడు. మరువుగా అవతరించి తన తేజోమహిమతో అమోఘమైన చక్రం చెబూరి దుర్జనులైనటువంటి వారిని శిక్షించాడు, సజ్జనుల్ని కాపాడాడు. తన కీర్తి చంద్రికలు సత్యలోకంలో ప్రకాశింపజేశాడు హంసావతారంలో. తర్వాత ధన్వంతరి అవతారం. భూమి మీద ఉండే అనేక మంది జనాలను రోగాల నుండి కాపాడాడు, ఆయుర్వేదాన్ని నెలకొల్పాడు. తరువాత పరశురామ అవతారం. ఈ పరశురామ అవతారంలో ఐహవరాజులు లోక విరోధులై దురుసుగా ప్రవర్తించినప్పుడు శ్రీమన్నారాయణుడు భార్గవరాముడుగా అవతరించి రణరంగంలో 21 సార్లు ఆ రాజ సమూహాలన్నింటినీ కూడా దారుణంగా తన గండ్రగొడ్డలితో సంహరించాడు. బ్రాహ్మణులు వేడుకోగా భూమండలం అంతా వాళ్లకు దానం చేశాడు. జమదగ్ని కుమారుడైన ఆ పరశురాముడు అలా శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు పొందాడు. తర్వాత అత్యద్భుతమైనటువంటిది, విని తరించవలసినటువంటిది శ్రీరామ అవతారం. శ్రీరాముడు చల్లని దేవుడు. ఆ శ్రీరాముని యొక్క అవతారంలో సమస్త మానవాళికి కూడా మానవ జీవనం ఎలా ఉండాలి అనేటువంటి ఆదర్శప్రాయుడుగా శ్రీరాముడు దారి చూపించాడు. అట్లాంటి శ్రీరామ అవతారాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. తోయజహితవంశ దుగ్ధ పరావార రకా విహార కైరవహితుండు. తోయజహితవంశ దుగ్ధ పరావార రకా విహార కైరవహితుండు. కమనీయ కోసలక్ష్మా భృత్సుతాగర్భ సుక్తి సంపుట లసన్మౌక్తికంబో. కమనీయ కోసలక్ష్మా భృత్సుతాగర్భ సుక్తి సంపుటలు సన్మౌక్తికంబో. మౌక్తికంబో నిజపాద సేవక వ్రజ దుఃఖ నిబిడాంధకార విస్ఫురిత పంకరుహ సఖుడు. దశరథేశ్వర కృతాధ్వర వాటికా ప్రాంగణాకర దేవతానోకహందో. చటుల దానవ గహన వైశ్వానరుడో రవణాటోపశైల పురంధరుడు. నగుచు లోకోపకారార్థము అవతరించే రాముడై చక్రి లోకాభిరాముడగుచు. రాముడై చక్రి లోకాభిరాముడగుచు. ఓ శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయడానికై శ్రీరాముడుగా అవతరించాడు. ఆయన సూర్యవంశనేటువంటి సూర్యవంశం అనే పాలకడలిలో పొన్నమి చంద్రుడు, కోసలరాజు కూతురు అయినటువంటి కౌసల్యాదేవి గర్భమనేటువంటి ముత్యపు చిప్పలో పుట్టినటువంటి మేలు ముత్యము. తన పాదసేవకుల శోకమనే చిమ్మ చీకట్లను పోకార్చే సూర్యభగవానుడు. దశరథ మహారాజు గారి పుత్ర కామేష్టి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్పవృక్షము.
దానవులని దానవులని దారుణ అరణ్యాన్ని దహించే కార్చిచ్చు రావణుని గర్వమనే పర్వతాన్ని బద్దలు చేసేటువంటి ఇంద్రుడు ఆ శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే సోదరులకు అగ్రజుడై జన్మించాడు. ఆ మహాపావనుడు పాపాలనే తీవలను ఛేదించేటువంటి కొడవలిగా ఈ లోకంలో ప్రకాశించాడు. ఆ శ్రీరాముడు శివుని ధనుర్భంగం ఓలికాగా జనక మహారాజు పుత్రిక సీతాదేవిని వివాహమాడాడు. ఆ మహాదేవి పాదాలు చివుళ్ల వంటివి, ఫాలం అర్ధచంద్రుడి వంటిది, భుజాలు తామరతుండ్ల వంటివి. ఆ మహాతల్లి పలుకులు చిలుక పలుకుల వంటివి. తల వెంట్రుకలు నీలాల వంటివి, ముంగురులు తుమ్మిదల వంటివి, నవ్వు అమృతం వంటిది. ఆ మహాతల్లిని వర్ణిస్తున్నారు పోతనామాచ్యులు. కిసలయ ఖండేందు బిసకుంద పద్మాబ్ద పదఫాల భుజరథ పాణినేత్ర కాహళకరభ చక్ర వ్యచ్ఛులిన శంఖ జంఘోరు కుచమజ్జ జఘన కంఠ ముకుర చందన బింబ సుఖ గజ శ్రీకార గంధగంధోష్ట వాగ్గమన కర్ణజంపకేందు స్వర్ణ సఫర ధనుర్నీల నాసికాస్యాంగ దృగ్భూశిరోజ నళీ సుధానర్తకుంతల హాసనాభి కలిత జనకావనీపాల కన్యకాలలామ పరిణయమై లలటనేత్ర కార్ముకధ్వంస ముంకునగాగ అతడు. అట్లాంటి ఆ సౌందర్యవతి అయినటువంటి ఆ సీతమ్మ వారు వారిని వర్ణిస్తూ, నీలి ముబ్బువలే నల్లనివాడు, సద్గుణాలతో ఒప్పేవాడు, ఐశ్వర్యంలో ఇంద్రునితో పోలినవాడు, చెడుగు వారైనటువంటి ఆ రాక్షసుల్ని చెండాడేవాడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడిని దశరథుడు అడవులకు పంపున్నాడు. అలా పంపేసరికి అడవులకు వెళ్తున్న రాముణ్ణి లక్ష్మణుడు, సీత కూడా వెంబడించారు. రఘువంశ లలాముడైనటువంటి ఆ రాముడు సింహాలు, అడవి పందులు, ఏనుగులు మొదలైనటువంటి క్రూర మృగాలతో అత్యంతమైనటువంటి ఆ భీకరమైన దండకారణ్యంలో ప్రవేశించాడు. రాజరక్షణ, నీతి సంపన్నుడు, దయాసముద్రుడు అయిన ఆ శ్రీరామపద్ధుడు, ఆ శ్రీరామచంద్రుడు ఆ మహారణ్యంలో నివసించాడు. అక్కడ లోకపావనులైన మునిగణాలకు అభయప్రదానం చేశాడు. సూర్యవంశం అనేటువంటి సముద్రానికి చంద్రుని వంటి వాడైన ఆ శ్రీరాముడు అందులో ఉన్న జనులందరూ కూడా ఆశ్చర్యపడగా భయంకరమైన బాణాలు ప్రయోగించి కరుడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. సింహపరాక్రముడైనటువంటి ఆ శ్రీరాముడు సుగ్రీవుణ్ణి అనుచరుడిగా స్వీకరించాడు. ఇంద్రపుత్రుడైనటువంటి వారిని నెలగూల్చి సంహరించాడు. వానరాధిపుడైనటువంటి సుగ్రీవునికి కిష్కింధ రాజ్యాన్ని, తర్వాత రుమను కూడా అప్పగించాడు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు సీతమ్మ కొరకై ఉద్యోగాలకు విరోధి అయినటువంటి రావణుణ్ణి సంహరింప
దళచి వానరసేనను వెంటబెట్టుకుని లంక వైపు ప్రయాణం చేశాడు. సముద్ర తీరం చేరి దాట వీలుగాని ఆ సాగరం బాట చూపనందుకు ఆయనకు ఆగ్రహం వచ్చింది. తర్వాత ఆ మహావీరుడు నొసట కనుబొమ్మలు ముడివడగా కోపం వల్ల ఇరుపెక్కిన నేత్రాలతో సముద్రం వైపు చూశాడు. వికట భ్రూకటి ఫలభాగుడగుచు వీరుండు క్రోధారుణాంబకుడై చూచినయంత మాత్రమున చూచిన ఎంత మాత్రమున అప్పాధోధీ సంతప్తతోయకడగ్రాహతిమింగళ ప్రవధులీ వ్యాళ ప్రవాళోర్మికాబక కారండవ చక్రముఖ్య జలసత్వశ్రేణితో ఇంకినా ఆ మహావీరుడు నొసట కనుబొమ్మలు ముడివడగా కోపం వల్ల ఇరుపెక్కిన నేత్రాలతో అలా చూసేసరికి సముద్రుడు తాబేళ్ళు, పాములు, మొసళ్ళు, తిమింగలాలు, పగడపు తీగలు, తరంగాలు, కొంగలు, చక్రవాకాలు మొదలైన జలజంతువులన్నిటితో సహా నీళ్లు తుకతుకలాడుతూ ఉండగా ఆ సముద్రం అంతా ఉడికి ఇంకిపోయింది. ఆ సందర్భంలో సముద్రుడు దయాసముద్రుడైనటువంటి రామభద్రుడికి శరణాగతుడయ్యాడు. రాముడు అతనిపై దయచూసి యథాప్రకారం ఉండమని అనుగ్రహించాడు. నరుడనే వానర ప్రముఖునిచే వంతెన కట్టించి రాముడు సముద్రం దాటాడు. పూర్వం శివుడు ఒకే బాణంతో త్రిపురాలను కాల్చేశాడు. అదేవిధంగా రాముడు పెద్ద పెద్ద గోపురాలు, శాలలు, ముంగిళ్ళు, మేడలు, రాజగృహాలు, తలుపులు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, ఆయుధాగారాలు, రాక్షగణాలు నిండి ఉన్న లంకానగరాన్ని చీకటిలో భస్మీపటనం చేశాడు. ఈ విధంగా ఐరావణ గజం వలె తెల్లని కీర్తితో ప్రకాశించిన శ్రీరాముడు సమస్త భువనాలను కూడా వేధించి బాధించిన రావణాసురుణ్ణి హతమార్చాడు. అతని తమ్ముడైన విభీషణుణ్ణి రాక్షసులకు రాజుగా చేశాడు. ఆయన ధర్మాన్ని రక్షించినవాడు అనే మహిమ కలిగి కూడా ధర్మ విధ్వంసకుడై ప్రకాశించాడు. అనగా శివధనుర్భంగం చేశాడన్నమాట. ఖరదండనలో అభిముఖుడు కాకపోయినా ఖరదండనలో అభిముఖుడయ్యాడు. కఠిన శిక్షలు విధించడానికి విముఖుడైన రాముడు ఖరుడనే రాక్షసుని దండించాడు, సుముఖుడయ్యాడు. పుణ్యజనరక్షకుడై కూడా పుణ్యజనులను హతమార్చాడు. అనగా పుణ్యాత్ములను రక్షించి రాక్షసులను శిక్షించాడు. ఆశ్రిత విభీషణుడు కాకపోయినా ఆశ్రిత విభీషణుడయ్యాడు. అనగా ఆశ్రయించిన వారి పట్ల భయంకరుడు కాకుండా విభీషణునికి ఆశ్రయం ఇచ్చాడు. తన విశాలమైన యశస్సుతో దశ దిశలా వ్యాపించి సుప్రసిద్ధుడయ్యాడు. మహాసుందరుడు, మహారాజులలో మేటి సుగుణాభిరాముడైన దశరథరాముణ్ణి కీర్తించడానికి లోకంలో ఎవరికి సాధ్యం కాదు. ఈ విధంగా శ్రీరామ అవతారం అనేటువంటిది పూర్తి అయింది. తర్వాత భాగంలో కృష్ణావతారాన్ని గురించి తెలుసుకుందాం. హరి ఓం. సర్వేత్ర సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సర్వం సన్మంగళాని భవంతు.